నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో అమల్లో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా 4 చట్టాలను ప్రవేశపెట్టి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ 4 లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్లు, ఇవి చట్టాలుగా తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇప్పటికీ అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో 4 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చారు. వాటిని పరిశీలిస్తే వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ 2020 ఈ 4 చట్టాలు ఇక అమల్లోకి వస్తాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలు రద్దు కాబడతాయి. ఈ కీలక చర్యతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశీయ పరిశ్రమలు బలోపేతం అవుతాయని, ఆత్మ నిర్భర భారత్ లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరుకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల ఉద్దేశ్యమని కేంద్ర మంత్రి తెలియజేశారు. దేశంలోని కార్మిక చట్టాలను 1990 నుంచి 1950 మధ్య కాలంలో రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ, పని విధానం ఇప్పుడున్న దానికంటే పూర్తి భిన్నంగా ఉన్నాయని, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే తమ చట్టాలను సరళీకృతం చేసినప్పటికీ భారత్ మాత్రం పాత చట్టాలతోనే సంక్లిష్టమైన, కాలం చెల్లిన నిబంధనలతో కొనసాగుతూ వచ్చిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఇప్పుడు చేపట్టిన సంస్కరణలతో ఆ సమస్య తొలగిపోతుందని స్పష్టం చేసింది. కొత్త లేబర్ కోడ్లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించినప్పటికీ ప్రస్తుతం దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయితే వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడం కూడా ఈ అమలుకు వాయిదా పడుతూ రావడానికి కారణంగా పేర్కొంది. లేబర్ కోడ్స్ అమల్లోకి రావడంపై ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్రం తర్వాత కార్మికుల సంక్షేమం దృష్ట్యా తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలు ఇవని ఆయన కొనియాడారు. ఈ చట్టాలు చాలా సమగ్రంగా పురోగతి దిశలో ఉన్నట్లు, కార్మికులకు చాలా ప్రయోజనాలు కలిగిస్తాయని, సరళతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయని, సామాజిక భద్రతకు ఈ కోడ్స్ పునాది వేస్తాయని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ మనకి అమల్లో ఉన్న కార్మిక చట్టాలు పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం కూడా చాలా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రభుత్వం చేసిన ఈ 4 లేబర్ చట్టాలను ప్రజలు, ముఖ్యంగా కార్మిక సంఘాలు హర్షిస్తున్నాయనే చెప్పాలి.